హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్డబ్ల్యూ బండి అనమాట. ఎఫ్డబ్ల్యూ బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట స్వరాజ్ వెహికల్ కావాలని. అలాగే స్వరాజ్ కానీ, మహీంద్రా కానీ, ఐచర్ కానీ ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే, అలాగే మీరు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నా సరే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 10 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ కానీ, మీరు బడ్జెట్లో ఉన్న వెహికల్ కానీ మీకైతే అందుబాటులో అయితే ఉండే అవకాశం కూడా అయితే ఉంటుంది ఈ యొక్క ఓనర్ దగ్గర. ఈరోజు మీ ముందుకి స్వరాజ్ 735 ఎఫ్డబ్ల్యూ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకోండి 2022 మోడల్. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకుని కూడా 2 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఎలాంటి రిపేర్ లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది. దగ్గరలో ఉంటే ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. మరి టైర్లు చూసుకుంటే 35% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ వచ్చేసి ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఒకసారి అయితే దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రైస్ వచ్చేసి ఓన్లీ 4,35,000 మాత్రమే అనమాట. మీరు కొత్తగా కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే మీకు చాలా వరకు తగ్గించి అమ్ముతున్నారన్నమాట. 4,35,000 ఫైనల్ అయితే కాదు. ఎవరైనా సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క వెహికల్ అనేది చూసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా? 4,35,000 ఫైనల్ అయితే కాదు. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ మన నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. నెల్లూరు సిటీలో, నెల్లూరు డిస్టిక్లో అవుతుంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడుకోండి. అలాగే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క విలేజ్ కానీ, మండలం కానీ వాళ్ళతో మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళతో మాట్లాడుకోండి, వెళ్ళి చూసుకోండి. అలాగే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న పక్కన ఉన్న డిస్టిక్లో కూడా వాళ్ళతో మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి. టైంపాస్ కోసం అయితే చేయొద్దు. ఇంకా వెహికల్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే వాళ్ళతో మాట్లాడి వెహికల్ చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.